ఏమైనా స్పేసా? అంటే డైరెక్టర్ గారు నేర్పించినది మనకి ఏమంటారు వర్క్ షాప్ లో చేసింది. సో వర్క్ షాప్ లో మీకు ఏమైనా ట్రైనింగ్ లాగా పెట్టారా? ఎనీథింగ్ లైక్ యూ హ్యాడ్ అ వర్క్ షాప్ లైక్ హౌ యూ షుడ్ డూ ఇన్ దిస్ ఫిల్మ్, ఎలా యాక్ట్ చేయాలి కొన్ని? అవును. హౌ లాంగ్ వాజ్ యువర్ వర్క్ షాప్? అరౌండ్ 15 days. యా 15 days. నైస్. అంటే అది తెలుస్తుంది అనమాట చాలా కష్టపడి. అంటే ఎవ్రీ షాట్ లుక్స్ లైక్ యువర్ సీన్స్ వర్ లైక్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్స్ కి అలాంటి దొరుకుతాయి అలాంటి షాట్స్. ఆల్ థ్యాంక్స్ టు అవర్ డైరెక్టర్ గారు. నిజంగా అండి వర్క్ షాప్ ఈ మధ్యన చాలా మంది సినిమాల్లో పెట్టట్లేదండి. యాక్టర్స్ ని తీసుకొచ్చి దింపేస్తున్నాం కానీ ఒక వర్క్ షాప్ పెట్టి ప్రాపర్లీ వెల్ ప్రెజెంటింగ్ అన్ ఆర్టిస్ట్ దానికి ఇప్పుడు బోల్డ్ సినిమాలు వస్తాయి ఇక్కడ నుంచి. కంగ్రాచులేషన్స్. నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటే ప్లీజ్, దిస్ ఇస్ యువర్ ఛాన్స్. యా ఇక మీరే చెప్పారు కాబట్టి ఫస్ట్ నాకు ఈ ఛాన్స్ రావడానికి నేను ఇక్కడ నుంచొని మాట్లాడడానికి నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన నేర్పించిన వర్క్ షాప్ వల్లే నేను ఈరోజు ఇంత కాన్ఫిడెంట్ గా ఈ స్టేజ్ మీద నుంచొని మాట్లాడగలుగుతాను. మా హీరో శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ టు అవర్ ఈవెంట్, ఫర్ సపోర్టింగ్ us. And thank you so much for my director for giving me the opportunity. And చాలా మంది ఇక్కడ ప్రెస్ అండ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ చాలా కష్టపడి చేసాం మూవీ, చాలా హార్డ్ వర్క్ చేసాం అండ్ చాలా బాగా వచ్చింది. వి గాట్ వెరీ గుడ్ రివ్యూస్ అండ్ ఇది ఇలాగే ఉంటుంది. అండ్ సూన్ ఇట్స్ గోయింగ్ టు బి ఇన్ థియేటర్స్. అండ్ ఇక్కడికి వచ్చిన చాలా మందికి అందరికి పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ మా హీరో చాలా కష్టపడి చేశాడు. యాక్చువల్లీ మా మూవీలో చాలా యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి, అద్దరు కొట్టారు యాక్చువల్లీ. అండ్ రఘుబాబు గారు వీళ్ళందరూ మిస్ అవుతున్నాం ఇక్కడ. దే వర్ స్ట్రక్ యాక్చువల్లీ సమ్వేర్. అండ్ మా హీరోయిన్ అనుశ్రీ, తను చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ తను ఒక న్యూ వర్షన్ ఆఫ్ అనుశ్రీ ఇందులో కనిపిస్తారు. అండ్ ఇక్కడ నేను ఒకటి మాత్రం చెప్పగలుగుతాను గట్టిగా, ఇక్కడ ఉన్న అందరు టెక్నీషియన్స్ కి ఇంటి పేరు దేవగుడి అని పడిపోతుందని అనుకుంటున్నా. యా. అండ్ లక్ష్మీకాంత్ గారు, అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు చూస్తే అర్థం అవుతుందండి. అలా మీ స్కిల్స్, మీ సినిమాటోగ్రఫీ కానీ, మీరు ద వే యూ టుక్ ది షార్ట్స్, ఐటమ్ సాంగ్ కానీ మన టీజర్ లో కానీ చూసుకుంటే అద్భుతంగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చిందని ముందే చెప్పేస్తున్నాం అండి. కంగ్రాచులేషన్స్. ఒక్కసారి గట్టిగా మన డిఓపి లక్ష్మీకాంత్ గారికి చెప్పట్లండి. కంగ్రాచులేషన్స్. ఈ శ్వేతారెడ్డి క్యారెక్టర్ కి నేను కరెక్ట్ గా సరిపోతానని నన్ను నమ్మి డైరెక్టర్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి, మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి. అలానే శ్రీకాంత్ సార్, థ్యాంక్ యూ సార్. నచ్చినప్పటి నుంచి మీ మూవీస్ చూస్తూ ఉన్నాం. మా మమ్మీ ఫేవరెట్ యాక్టర్ సార్ మీరు. సార్ మీరు దీనికి మాత్రం రియాక్షన్ ఇవ్వాలి శ్రీకాంత్ గారు. ఆల్రెడీ అక్కడ రికార్డ్ చేస్తానండి సార్. దానికి కారణం ఏంటంటే లేదు సార్, నేను చెప్తూ ఉంటాను సార్. చాలా మంది ఈ సినిమా ఫంక్షన్స్ కి సీనియర్ యాక్టర్స్ వాళ్ళు సెలబ్రిటీస్ ఎవరు రావట్లేదు, కొన్ని సినిమాలకి చిన్న సినిమాలకి ముఖ్యంగా గెస్ట్లు ఎవరు రావట్లేదు అంటుంటారు కదా. ఇదే బాధ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళని లేదు అలా ఏం లేదు, ఉన్నది ఒప్పుకోవాలి డెఫినెట్గా, అంతే కదా. ఎందుకంటే మేము వచ్చి 35 years అయింది, వాళ్ళకి చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ మదర్స్ మా ఫ్యాన్స్ అయి ఉంటారు. మా సినిమాలు చూసి చిన్నప్పటి నుంచి పెరుగుంటారు, దాంట్లో తప్పేం లేదు కదా. గుడ్ అమ్మా. అడిగానని చెప్పండి మీ మమ్మీని. మా మమ్మీ కన్నా మా అక్కకి ఎక్కువ వస్తుంది. యాక్చువల్లీ నేను పడుకున్నప్పుడు బెడ్ మీద పెళ్లి సందడి సాంగ్స్ వింటూనే పడుకుంటేది, నాకు అదే నిద్ర పట్టేది కూడా. సో కానీ నువ్వు సార్ ఆ సాంగ్ అయితే శ్రీకాంత్ గారు ఎవర్ గ్రీన్. ఎన్ని అంటే నేను సిగ్గుపడుతున్నాను. మీరు ఎవరి కోసం పాడారు ఇప్పుడు? శ్రీకాంత్ గారి కోసం. ఓకే నన్ను మాట్లాడిస్తారా? మీకే కొంచెం మాట్లాడతాను, మీరు మళ్ళీ కొంచెం అంత టైం మీరే తీసుకుంటారు. స్క్రిప్ట్ మర్చిపోయారా? నీ స్క్రిప్ట్ లేవు. ఓకే అనుశ్రీ. ఓకే రఘు సార్, థ్యాంక్ యూ సార్. మీరు నాకు సెట్ లో
అంటే యాక్ట్ చేసేటప్పుడు ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని చిన్న చిన్న టిప్స్ ఇస్తూ మాతో పాటు యాక్ట్ చేశారు. రియల్లీ గ్రేట్ సార్ మీరు. అండ్ ఇంకా డిఓపి సార్, థ్యాంక్ యూ సార్. ఒక ఫ్రేమ్ పెట్టినప్పుడు అను నువ్వు తీసుకో, లుక్ అన్నది ఇట్ సైడ్ ఉండాలని చెప్పడం ఒక్కటే కాదు, ఎట్ సైడ్ చూస్తే ఎలా వస్తుంది ఫ్రేమ్, లుక్ ఎలా ఉంటుంది, అప్కమింగ్ మూవీస్ లో నీకు ఛాన్సెస్ ఎట్లా వస్తాయి, అవన్నీ కూడా ఆయన పిన్ టు పిన్ నాకు దగ్గరుండి చెప్పారు. వారికి నమస్కారం. ఇచ్చేసిన అతిథులందరికీ శుభాభినందనాలు. అలాగే ఈరోజు ఈ సినిమాని ఈ టీం విష్ చేయడానికి వచ్చినటువంటి శ్రీకాంత్ బాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక మీరు టీజర్ చూశారు, ఆ సినిమాలో కనిపించే తుపాకులు కానీ, అక్కడ ఉన్న జనం కానీ, అలాగే ఎవ్రీథింగ్ ఒరిజినల్ అండి. అంటే ఇప్పుడంటే లేవు కానీ బేసిక్గా ఒకప్పుడు అక్కడ జరిగిన ఫ్యాక్షన్స్ జరిగినటువంటి మారుమూల ప్లేసెస్కి వెళ్ళి మరి రామకృష్ణ రెడ్డి గారు ఒక రియల్ సినిమా చూపించారు మా అందరికీ. అప్పుడు ప్రతిరోజు అంటే ఎవ్రీడే మినిమం ఒక 500-600 మంది జనం ఉండేవారు షూటింగ్ లో. అలాగే ఒక 60 నుంచి ఒక 50 నుంచి 60 వరకు ఈ టాటా సుమోలు, స్కార్పియోలు వీటిలో ఉండేవి. మా దగ్గర అన్ని ఒరిజినల్ గన్స్ ఉండేవి చేతుల్లో. తర్వాత ఒరిజినల్ గా ఫ్యాక్షన్ లో పాల్గొన్న చాలా మంది కూడా సినిమాలో యాక్ట్ చేశారు. ఒరిజినల్ గన్స్ రఘు గారు, అన్ని ఒరిజినల్ గన్స్ సినిమాలో, మొత్తం ఒరిజినల్ గన్స్. ఎందుకంటే అన్ని ఆల్మోస్ట్. సో ఒక ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ ని మాకు ఇచ్చినటువంటి దర్శకులు రామకృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా అంటే చాలా బరువైన, చాలా బలమైన పాత్ర నాది సినిమాలో. ఎస్పెషల్లీ రాయలసీమ మాండలికం, అది కూడా కడప, ఆ జమ్మల మడుగు, ఆ పరిసర ప్రాంతాల సంబంధించినటువంటి మాండలికం. ఎందుకంటే రాయలసీమలుగానే మళ్ళా మీకు కడపలో ఒక రకంగా యాస ఉంటుంది, కర్నూలులో ఒక రకమైన యాస ఉంటుంది, అనంతపురంలో ఒక రకమైన యాస ఉంటుంది, చిత్తూరు జిల్లాలో ఒక రకమైన యాస ఉంటుంది. ఇది పక్క కడప పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి సినిమా ఇది. ఆయన దగ్గరుండి, ఎందుకంటే ఆయన రాయచోటి ప్రాంతం రావడం వల్ల మాకు చాలా ఈజీ అయిపోయింది బేసిక్. ఎందుకంటే ప్రతి డైలాగ్ కూడా ఆయన ఆ రాయలసీమ మాండలికంలో ఎలా చెప్పాలి, ఎంత సౌండ్ రేజ్ చేయాలి అనేది పర్ఫెక్ట్ గా చెప్పి చేయించుకున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రెస్, మీడియా, ఆడియన్స్ అందరికీ, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మన శ్రీకాంత్ గారు, రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాలాంటి కొత్త వాళ్ళని వచ్చి బ్లెస్ చేయడానికి మీరు సపోర్ట్ ఇచ్చింది చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాం మేము. లిటరల్లీ మీ సినిమా మహాత్మా అండ్ శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో మీ వేరియేషన్స్ చూసినప్పుడల్లా అబ్బా ఏంటి ఇంత వేరియేషన్ చేస్తున్నారు సార్ అనిపించేది. అండ్ లిటరల్లీ సార్ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తున్నాడు ఎప్పుడు మా సార్ మాతోటి ఆఫ్టర్ మా షూటింగ్ మధ్యలో చెప్పేవారు డైరెక్టర్ సార్. ఏంటంటే ఎక్కడో మన మలేషియాలో షూటింగ్ జరుగుతుంది, శ్రీకాంత్ గారిది, సార్ ప్రొడ్యూసర్ మన బెల్లం రామకృష్ణ రెడ్డి సార్. ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు నైట్ అంతా ఫుల్ షూట్ అయిందంట. ఎర్లీ మార్నింగ్ 6కి రావాలని చెప్పారంట. సో మార్నింగ్ వచ్చేసరికి బస్సులో ఎవ్వరు లేరు, యూనిట్ వాళ్ళు ఎవ్వరు లేరంట. సో అక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఒక పర్సన్ కూర్చొని రెడీగా ఉన్నారంట. అది ఎవరో కాదు, మన శ్రీకాంత్ గారు. వావ్! ఎగ్జాక్ట్ షార్ప్ 6 o'clock కి షార్ప్ ఉంటే 2 minutes లేట్ మా సార్ వెళ్ళారంట. ఏంటి సార్ మీరు ఇంత ఇలాంటి సిచ్యువేషన్ లో నైట్ షూట్ పెట్టుకొని కూడా మీరు ఇంత టైంకి ఎట్లా వచ్చారు సార్ అంటే, అది మాకు చెప్పారు సార్, మీరు నేర్చుకోవాల్సింది ఆ డిసిప్లిన్, ఆ పంచువాలిటీ అమ్మా. టాలెంట్ ఇదన్నిటికంటే మించింది డిసిప్లిన్, పంచువాలిటీ. ఫస్ట్ అది ఎప్పుడైనా మీరు అలవర్చుకోవాలి, షూటింగ్ లో చాలా ఇంపార్టెంట్ అని ఒక గురువులాగా మాకందరికి చెప్పేవారు సార్. సో లిటరల్లీ శ్రీకాంత్ గారు వెరీ ఇన్స్పిరేషనల్ సార్. శ్రీకాంత్ గారు, Thank you. ఆ రోజు అంత Thank you. పొద్దున్నే వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? అంత అంటే ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అభినవ్కి ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఎలా అనిపించింది సార్? ప్లీజ్ అంత పొద్దున్నే వచ్చినందుకు సార్, ప్లీజ్ సార్. సో థ్యాంక్ యూ సార్, మీ ఇన్స్పైర్ చేసినందుకు. అండ్ మీ వేరియేషన్స్ అండ్ చాలా లర్న్ చేసుకున్నాము మీ వేరియేషన్స్, శంకర్ దాదా ఎంబీబీఎస్ అండ్ మహాత్మా నుంచి అండ్ ప్రీవియస్ మూవీస్ నుంచి కూడా. అండ్ 17 years తర్వాత షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇవి కానీ చేసిన తర్వాత మధ్యలో నుంచి ఎలా చేయాలి ఏంటి, ఇండస్ట్రీకి ఎలా రావాలి ఏంటి అనే థాట్ నుంచి వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ 12 years పట్టిందండి నాకు అక్కడి నుంచి ఇక్కడ రావడానికి. 12 years పట్టింది. అదంత ఈజీగా రాలేదు ఆ ఛాన్స్ కానీ ఇది కానీ. మీలాగానే నేను కూడా ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన పర్సన్ని.
నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏ గ్రౌండ్ లేదు. జస్ట్ మీలాగానే అక్కడ కూర్చుని చీరప్ చేస్తూ భలే ఉంది ఈ సినిమా, భలే ఉంది క్యారెక్టర్, భలే ఉంది యాక్ట్ అని అక్కడ నుంచి వచ్చిన క్యాండిడేట్ నేను. సో నాకు 12 years పట్టింది అక్కడ నుంచి ఇక్కడ రావడానికి. దేవుడి December 19th రిలీజ్ అవుతుంది. మీ ప్రేమ కావాలి, మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి. హాయ్, గుడ్ ఈవినింగ్. అందరు బాగున్నారా? నేను మీ హాన్విక. టీజర్ నచ్చిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దేవగుడి టీమ్ ని బ్లెస్ చేయడానికి వచ్చిన శ్రీకాంత్ అంకుల్ కి థ్యాంక్ యూ సో మచ్. అలానే మా డైరెక్టర్ రామకృష్ణారెడ్డి సార్ కి థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. అలానే డిఓపి లక్ష్మీకాంత్ సార్ కి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా నన్ను చాలా క్యూట్ గా చూపించినందుకు. ఈ సినిమాలో నేను చిన్నప్పుడు హీరోయిన్ లా చేశాను, రఘుకుంచ అంకుల్ కి డాక్టర్ గా చేశాను. సో మీరందరూ మా దేవగుడి టీమ్ ని బ్లెస్ చేయండి, అలానే నన్ను కూడా బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. సరే ఏమన్నారు? దేవుడి హిట్ తో పాటు నన్ను కూడా హీరోయిన్ చేసేయండి త్వరగా. గాడ్ బ్లెస్ యు తల్లి. ఫస్ట్ టైం ఒక మూవీని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా నేను చేస్తున్నాను. సో ఇక్కడికి వచ్చిన మన చీఫ్ గెస్ట్ అయినటువంటి మన శ్రీకాంత్ గారికి, ఇది మా ప్రొడక్షన్ లో 6th ప్రొడక్షన్ అండి పుష్యమి ఫిలిం మేకర్స్ లో. ప్రొడక్షన్ 1 నుంచి కూడా శ్రీకాంత్ గారే ఫస్ట్ హీరో. మా ప్రొడక్షన్ 1 నుంచి కూడా ఫస్ట్ మూవీ నుంచి కూడా ఇప్పుడు దాకా ఆయన ప్రతి మూవీకి మమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు. ఇక్కడ దాకా ఆయన విలువైన సమయాన్ని మాకు కేటాయించి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అలాగే మా మీడియా మిత్రులకి, ఈ మెయిన్ గా మా పిఆర్ఓ అయినటువంటి వీరబాబు గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన కూడా మా జర్నీలో కంటిన్యూగా ఫస్ట్ మూవీ నుంచి ఇప్పటి వరకు కూడా మాతో ట్రావెల్ అవుతున్నారు. ప్రతి మూవీకి కూడా ఆయన మాకు ఎంతో హెల్ప్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. ముఖ్యంగా దేవగుడి గురించి చెప్పాలంటే, ఇది మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అయినటువంటి బెల్లం రామకృష్ణారెడ్డి గారి టీం. ఆయన చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్. ఆయన పుష్యమి ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కూడా. ప్రతి ఇండస్ట్రీలో కూడా ఆయనకు విజయమే ఉంది. అలాగే ఈ ఫిలిం ఇండస్ట్రీ కూడా ఆయన ఒక ప్యాషన్ తో ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడో చిన్నప్పటి నుంచి కూడా ఈ కళని ఆయన చూస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ఈ స్టేజ్ లో ఆయన డెఫినెట్ గా ఈ స్టేజ్ పైన నేను విజయం చూడాలి. Passionate director and producer for this movie. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ, అలాగే బంధుమిత్రులందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మా పుష్యమి ఫిలిం మేకర్స్ మొట్టమొదట 2013లో స్టార్ట్ చేసినప్పుడు మేము శ్రీకాంత్ గారితోనే శ్రీకారం చుట్టాం. అక్కడ ప్రొడక్షన్ వాల్యూస్, ఇండస్ట్రీ గురించి ఆ సార్తో జర్నీలు చాలా తెలుసుకున్నాను. మా శ్రీకాంత్ గారు ఏ నోటితో అన్నారు, భయ్యా నువ్వు డైరెక్టర్ అయిపోవచ్చుగా అన్నారు. దాదాపుగా 2014 కౌలాలంపర్ అక్కడ షూట్ జరుగుతోంది మలేషియాలో. అలా అన్నారు. ఆ తర్వాత దృశ్యకావ్యం పర్లేదు, కొద్దిగా డైరెక్టర్గా అయితే నిలబడతానని నమ్మకం ఏర్పడింది. అప్పుడు కూడా వచ్చి సక్సెస్ మీట్ లో మాకు అభినందించారు సార్, చాలా థ్యాంక్ యూ. మళ్ళీ ఇప్పుడు దేవుడికి వచ్చారు, గట్టిగా నిలబడుతున్నాం. ఈ సినిమా December 19th దేవుడి ఫైర్ ఖచ్చితంగా హిట్ కొట్టబోతున్నాం. చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను, ఎందుకంటే చాలా మెచ్యూర్ రైటర్స్ ప్రీవ్యూ షో చూశారు. అలాగే సెన్సార్ బోర్డు లో ఉన్న వాళ్ళు కూడా చూసి చాలా హైలీ అప్రిషియేటెడ్, చాలా అప్రిషియేట్ చేశారు. పూర్తి నమ్మకం ఏర్పడింది. మీ ముందుకు అతి త్వరలో రాబోతున్నాం. జస్ట్ మా కంటెంట్ మాట్లాడాలి, ఎందుకంటే ఇక్కడ ఎవరు స్టార్స్ లేరు, కేవలం కథ నమ్ముకొని వచ్చాను. స్క్రీన్ పే చాలా టైట్ రన్ అవుతూ ఉంటుంది. ఎక్కడ ఒక్క ఫ్రేమ్ లో కూడా బోర్ కొట్టనీయకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. మొత్తం మా ఎంటైర్ టీమ్ డే నైట్ హార్డ్ వర్క్ చేశారు. ముఖ్యంగా మా దేవగుడి వీరారెడ్డి క్యారెక్టర్ పోషించిన రఘుకుంచ గారు పక్క రాయలసీమ
యాస భాష మాట్లాడడం మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇందాక టీజర్ లో చూసాం, అలాగే షూట్ లో కూడా, డబ్బింగ్ లో కూడా బాగా కోఆపరేట్ చేస్తూ వచ్చారు. మళ్ళీ ఏదైనా కరెక్షన్స్ అంటే కూడా వచ్చి మళ్ళీ చేశారు. చాలా థ్యాంక్స్ సార్. అలాగే మా డిఓపి గారు నా మిత్రుడు, బాగా ప్రియ స్నేహితుడు. ఆయన కూడా ఏంటంటే ఇందాక మా ప్రవీణ్ అన్నట్టు ప్రతి పని అది ఏదైనా కానీ ధర్మకాలైనా ఏ వర్క్ అయినా చేసుకుంటూ ప్రతిదీ అంతా మన వర్క్ అనుకుంటూ కలిసి చేశాం. ఎందుకంటే కొత్త వాళ్ళతో చేస్తున్నప్పుడు బడ్జెట్ అన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి ఎంటైర్ టీం ఈ సొంత ఫ్యామిలీగా పనిచేశారు. అలాగే హీరోయిన్ అనుశ్రీ కూడా ఫైట్స్ కూడా ఒక సందర్భంలో మోకాళ్ళకు దెబ్బలు తగిలింది. సో ఇలాగా చిన్న చిన్న అయినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోకుండా బాగా కోఆపరేట్ చేశారు. అలాగే నరసింహ తోషి, నెక్స్ట్ ఈ చిన్న పిల్లలు కూడా బాగా చేశారని వాళ్ళకి చెప్పడం, వాళ్ళ మదర్, వాళ్ళ ఫాదర్, ఒక అబ్బాయి, వీళ్ళంతా బాగా ఇచ్చిన స్క్రిప్ట్ ని ప్రాక్టీస్ చేయించడం ఇవన్నీ చేసి బాగా కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ. మరొకసారికి నా హృదయపూర్వక నమస్కారాలు మా హీరో శ్రీకాంత్ గారికి తెలియజేస్తున్నాను. ఈ సభ ఇంత దిగ్విజయానికి కారణం ఆయన. చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ వన్ క్విక్ క్వశ్చన్ సార్. చెప్పండి. అంటే టీజర్ చాలా బాగుంది, పాటలు చాలా బాగున్నాయి. మీరు ఇందాక అన్నారు ఒక మాట, పెద్ద స్టార్ కాస్ట్ లేకుండా మనం కథనే హీరోగా పెట్టి చేసామని. అది చూడండి, ఈ రోజుల్లో మన తెలుగు సినిమా చూసుకుంటే కూడా మంచి కథ ఉన్న చిత్రాల్ని ప్రజలు ఆదరిస్తున్నారండి. అవును, ఆ నమ్మకంతోనే మా ఈ గట్టి ప్రయత్నం. ఖచ్చితంగా ఇది అందరినీ మెప్పిస్తుందని భావిస్తున్నాం. సార్ వన్ మోర్ క్వశ్చన్, మీరు శ్రీకాంత్ గారు కలిసి పనిచేసిన ఫస్ట్ సినిమా ఏంటి సార్? వీరికి దూకుడు ఎక్కువ, అప్పటి నుంచి దూకుడు తగ్గట్లేదు. దాదాపుగా 2025కి వచ్చినా కూడా గట్టిగా నాటుకుపోవడం వచ్చాం. ఇదే చివరి ప్రయత్నం అయితే కాదు, ఖచ్చితంగా హిట్ కొట్టబోతున్న సినిమా ఇది. చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాం. ఎందుకంటే మాకు వచ్చిన రిపోర్ట్స్ అలా ఉన్నాయి. వీళ్ళు స్క్రిప్ట్ లోనే ఏదైనా అక్కడ వేస్ట్ అయితే పర్లేదని ఆ వైట్ పేపర్స్ లోనే చాలా మ్యాజిక్ చేసి, సో ఇప్పుడు అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. ఈ మన మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి మమ్మల్ని పరిచయం చేస్తూ మా కంటెంట్ తీసుకెళ్తూ ఏ సినిమా అయినా అని అనుకోకుండా ఇంతసేపు మా వాళ్ళందరూ మాట్లాడినా పెద్దగా మాకు మాట్లాడే అనుభవం ఉన్నా లేకపోయినా భరిస్తూ మా కంటెంట్ మొత్తం చేర్చిపోతున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలతో సెలవు. థ్యాంక్ యూ సార్. కెన్ యూ రిక్వెస్ట్ మీ జెన్యున్ ఫీడ్బ్యాక్? మీ ఫ్రెండ్ మీకు చాలా క్లోజ్ ఆయన అప్పులు, సో మీరు జెన్యున్ గా చెప్పేయాలి. నువ్వే మాట్లాడేదిగా మన తరఫు నుంచి. మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. 2013 ఫస్ట్ రామకృష్ణారెడ్డి గారు రావడం, ఇండస్ట్రీలో అడుగు పెట్టడం జరిగింది ఒక ప్రొడ్యూసర్ గా. అప్పుడే ఎంతో ప్యాషన్ తో వచ్చిన ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక ప్రొడ్యూసర్ గా కూడా సక్సెస్ అయ్యారు. సినిమా కొంచెం అటు ఇటు అయినా, ఎందుకంటే మంచి సబ్జెక్ట్ అది. మధ్య మధ్యలో వచ్చి శ్రీకాంత్ గారు ఈ సీన్ ఎలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుందని ఆయన నిజంగా చెప్పిన సీన్స్ అన్ని చాలా అద్భుతంగా ఉండేవి. కానీ అప్పటికి ఆ సీన్ తీసి ఉండేవాళ్ళం మేము. సో అలా అప్పుడు అనేవాడు నేను, ఎందుకంటే మీరు డైరెక్షన్ చేయొచ్చు కదా, ఇంత బాగా చెప్తున్నారు, ఇంత సీన్, ఇంత ఎక్స్పీరియన్స్ ఉండలాగా. అంటే ఆయన అనుభవం అంతా ఆ సినిమా మీద ప్యాషన్, అలా ప్రొడ్యూసర్ గా ఎంటర్ అయిన తర్వాత మరి నేను అన్నందుకో లేకపోతే ఆయన ఫస్ట్ ఫిలిం వచ్చిన తర్వాత నేర్చుకుని చూసి అబ్జర్వ్ చేసిన తర్వాత ఆయన నెక్స్ట్ నుంచి డైరెక్టర్ గా మారారు. డెఫినెట్ గా చాలా మంచి ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కూడా. ఇప్పుడు డైరెక్టర్ గా వచ్చారు ఆయన. ఇది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే దేవగుడి మంచి టైటిల్, టీజర్ చాలా బాగుంది. ఎస్పెషల్ నాకు సాంగ్, RRO సాంగ్, చిత్రం గారు పాడిన సాంగ్ నిజంగా చాలా రోజుల తర్వాత బ్యూటిఫుల్ సాంగ్, మెలోడీ సాంగ్ అది. దాంట్లోనే సగం కథ మాకు ఆ చిన్నప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ లేకపోతే ఎవరు కొంచెం అర్థమైంది. బట్ నేను అనుకునేది ఇది రియల్ గా జరిగిన స్టోరీ అని నేను అనుకుంటున్నాను. ఒక ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రియల్ గా జరిగిన స్టోరీ. డెఫినెట్ గా అదే అనుకుంటున్నానండి, నేను రియల్ గా జరిగింది అనుకుంటున్నాను. చెప్పట్లేదా, రివీల్ చేయట్లేదు అది? ఓకే, నాకు రియల్ ఇన్సిడెంట్ తీసుకోవాలి. రియల్ గా జరిగిందే సార్, బేస్డ్ ఆన్ రాయలసీమ రాయలసీమలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ రియల్ గా జరిగిన స్టోరీ అనుకుంటున్నాను. చెమ్మగడుగు ప్రాంతంలో అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రియల్ స్టోరీలు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాన్ని మీరు రివీల్ చేస్తే కూడా బాగుంటది. నాకు ఒకటికే మనం రివీల్ చేశారు సార్. నేను చెప్పేస్తున్నాను, డెఫినెట్ ఇది ఒకళ్ళ గురించి
ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ లో రియల్ గా జరిగిన స్టోరీ ఇది. డెఫినెట్ గా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే దీంట్లో నటించిన అభినవ్, ఇందాకే ఆయన కష్టపడి వచ్చాను, ఎంత స్ట్రగుల్ గా ఈ సినిమా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బిగినింగ్ లో ఇండస్ట్రీలో మేము వచ్చినప్పుడు కూడా ఒక ఆశ, సినిమా ఇండస్ట్రీలో నిలబడాలి, నిలదొక్కోవాలని ఒక ఆశ ఉంటుంది. డెఫినెట్ గా అది ఫుల్ఫిల్ చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. సక్సెస్లు ఫెయిల్యూర్స్లు తట్టుకుని మనం ముందుకు వెళ్ళడమే మనం చేయాల్సింది. ఇది మన చేతుల్లో ఏముండదు. మన హార్డ్ వర్క్, మన సిన్సియారిటీ, అలాగే దాని నుంచి ముందుకు వెళ్తామే. డిసప్పాయింట్ అనేది సినిమా సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్స్ చాలా చూస్తూ ఉంటాం. డిసప్పాయింట్ అవ్వకూడదు, దాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళడమే మనం చేయాల్సిన పని. సో ఆల్ ద బెస్ట్, కెరియర్ బాగుండాలని మీకు అందరికీ కోరుకుంటున్నాను. అలాగే హీరోయిన్ మన తెలుగు అమ్మాయి అనేప్పటికీ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళు ఈ మధ్య కొంతమంది వస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు కూడా, ప్రొడ్యూసర్స్ కూడా. ఇంకా ఎంతో మంది మన తెలుగు వాళ్ళు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఐ థ్యాంక్స్ టు రామకృష్ణారెడ్డి గారికి కూడా మన తెలుగు వాళ్ళని తీసుకొని ఈ సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సార్, ఈ సినిమా మీకు మొన్న కలిసినప్పుడు చాలా కాన్ఫిడెన్స్ చెప్పారు, దేవగుడి డెఫినెట్ గా నేను హిట్ కొడతామని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ మనందరికి తెలుసు. సినిమా ఆడాలంటే ఫస్ట్ పబ్లిక్ అనేది రావాలి, ఆ సినిమా మీద ఒక బజ్ రావాలి. డెఫినెట్ గా కొన్ని సినిమాలు ఈ మధ్య మనం చూసిన సినిమాలు అయితే కనుక సినిమా బాగుంటే, కంటెంట్ బాగుంటే కనుక డెఫినెట్ గా మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. డెఫినెట్ ఈ సినిమాను కూడా ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను. మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నానండి. అలాగే ఈ టీం అందరికీ, హీరోయిన్స్ కి, టెక్నీషియన్స్ కి అందరికి, అలాగే మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారికి ఆల్ ద బెస్ట్. ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో సక్సెస్ అయితే కనుక మంచి మంచి సినిమాలు వస్తాయి. ఎందుకంటే మీరు ఆల్రెడీ డబ్బులు బాగా సంపాదించి బయట ఫీల్డ్ బాగా సంపాదించారు. అలాగే ఇండస్ట్రీలో కూడా ఆ ప్యాషన్ అనేది నిజంగా సక్సెస్ అయితే మీకు మంచి మంచి సినిమాలు చేయడానికి ఒక ఇంట్రెస్ట్, ఒక హోప్ వస్తుంది. సో ఈ సినిమా విజయవంతం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. ఇది December 19th రిలీజ్ అవుతుంది థియేటర్ లో. అందరూ చేంజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.